హాయ్ ఎవ్రీవన్, ఇది కూడా మొన్నటి వీడియోని ఈరోజు పెడతా ఉన్నాను. చాలా లెంతీ ఉందని షార్ట్ వీడియోస్ పెడతా ఉన్నాను. మా కెమెరామ్యాన్ వచ్చేసి మా పిన్ని, ఇక్కడేమో నేనన్నీ తీసేస్తూ ఉన్నాను. ఈ మునగ చెట్టు కింద ఇవన్నీ అల్లుకుపోయినాయి. లాస్ట్ టైం మనము కొన్ని రోజుల నుంచి విజిట్ చేయలేదు కదా, అందుకని అది చూడండి, కరేపాకు చెట్టుకి ఆ పిచ్చి తీగది అల్లుకుపోయింది. ఈ సందు మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నా చూడండి. సందుల్లో నుంచి బయట నుంచి కూడా వచ్చేసినాయి తీగలన్నీ. వాటిని అన్నీ కట్ చేసేసాను, పీకేసాను మొత్తం వేర్లతో సహా. ఎందుకంటే అవి అల్లుకుపోవడం వల్ల ఈ కరివేపాకు చెట్టు కూడా ఎదగట్లేదు. అందుకని మొత్తం తీగ మొత్తం తీసేసాను. ఇలా కట్ చేయడం వల్ల ఇలా ఉంది ఇప్పుడు. సో మనకి ఫ్రెష్గా కరివేపాకు కూడా దొరుకుతుంది. ఇంకొక విషయం, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మేము లాస్ట్ ఎప్పుడు 2-3 years బ్యాక్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ సీతాఫలాలు తినేసిన విత్తనాలు చూడండి, గొంతులు ఎలా మొలిసినాయి. ఇవన్నీ మొక్కలు ఇప్పుడు కాయలు కూడా వచ్చినాయి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, మీకు కాయలు కూడా చూపిస్తాను. ఈ ఎందుకు ప్రూనింగ్ చేస్తున్నానంటే, మనం ఈ సందులో నడిచేటప్పుడు ఈ అడ్డు రాకుండా, పైగా మనది నేలలో ఉన్నాయి కాబట్టి మొక్కలు హైట్ పోయినా కానీ మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఇటువైపు అంతా మన ఇంటికి 3 పక్కల దారి ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా దారికి మరి అడ్డు రాకూడదు అని చెప్పేసి కట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ కట్ చేస్తూ ఉంటే మా పిన్ని వద్దనింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి. అన్నిటికీ ప్రతి కొమ్మకి కాయలు ఉన్నాయి. సీతాఫలాలు చెట్టు నిండా వచ్చినాయి. ఇక దాదాపు ఒక 5-6 చెట్లు ఉన్నాయి ఇక్కడ. అన్నీ బాగా పెద్దగా అయిపోయినాయి. అన్నిటికీ ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నిటికీ సీతాఫలాలు ఉన్నాయి. కింద నుంచి చూస్తే చూడండి, అడవి మాదిరి ఉంది. ఇందులో మనకి కుంకుడుకాయ చెట్టు కూడా ఉంది. అది మనము తర్వాత చూపిస్తాం మీకు సపరేట్గా, ఎందుకంటే ఇందులో మిక్స్ అయిపోయింది, కనపడదు ఇప్పుడు చూపించినా కానీ. ఇక్కడ కూడా చూడండి, తీగ ఎంత బలంగా అల్లుకుపోయిందంటే, సీతాఫలాల చెట్లకు కూడా అల్లుకుపోయినాయి ఈ తీగలన్నీ. అందుకని వాటన్నిటిని కట్ చేసేసాను. ఇక్కడ కట్ చేయడం వల్ల ఎండిపోతాయి. వాటిని మళ్ళీ ఇప్పుడు పీకితే కొమ్మలన్నీ డిస్టర్బ్ అవుతాయి, కాయలన్నీ రాలిపోతాయని జస్ట్ కట్ చేసి వదిలేసాను. ఇంకా మా కెమెరామెన్ కూడా మా వెనకాలే వస్తూ ఉన్నారు. ఆ సందులో ఇరుక్కొని అక్కడక్కడ మనకి కాయలు చూపిస్తూ ఉన్నారు. మా కెమెరా ఉమెన్, యాక్చువల్లీ కెమెరామెన్ కాదు. సో అలాగే నేను వచ్చేసాను, వెనకాల మా పిన్ని కూడా వచ్చేస్తూ ఉంది. అలా మేము బయటకు వచ్చేసాము. ఇది చూడండి, ఆ పిచ్చి తీగలు చూడండి ఎలా అల్లుకుపోయినాయో. వాటన్నిటిని సపరేట్గా తీసేయాలి. ఇకపోతే ఇది ఒక నేరేడు చెట్టు, ఈవిడ కొమ్మల కిందకున్నాయి. దీనికి ఏమి ఇంకా కాయలు లేవని చెప్పేసి కట్ చేసేసాను మొత్తము, మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి. ఈ సీతాఫలం మొక్క చూడండి, ఆ సందులో నుంచి బయట నుంచి లోపలికి వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది.